ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తెలంగాణ భవన్కి చేరుకున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో చేరికలు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పుకోవాలి. దీనికి సంబంధించిన వరకు ప్రధానంగా బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు కావచ్చు, లేకపోతే మాజీ సర్పంచులు కావచ్చు, ఇతరితర పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడానికైతే తెలంగాణ భవన్కి రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించినంత వరకు వాళ్ళు వేరే పార్టీని వీడి బీఆర్ఎస్లో ఎందుకు చేరుతున్నారు ఏంటి అనేది ఒకసారి వాళ్ళ మాటలోనే విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు జాయిన్ అయ్యారు పార్టీలో? ఈరోజే మా శ్రీనివాస్ సార్ జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారు? బీఆర్ఎస్ పార్టీలో అంటే డెవలప్మెంట్ అనేది బీఆర్ఎస్ ఎట్లా ఉంది 10 సంవత్సరాల్లో, దానివల్లనే జాయిన్ అయినాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఎప్పుడు జాయిన్ అయ్యారు? 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన బాగుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిన ఎన్ని హామీలు ఇచ్చినా ఏ హామీలా కూడా సరిగా పని అయితలేదు. మళ్ళీ స్టూడెంట్కు కొంత బాధగా అవుతున్నాయి, జాబ్స్ పెట్టలే. మళ్ళీ రైతు బంధు అని ₹1,00,000 రుణమాఫీ అది చేయలే. మళ్ళీ మనకు అందరు జనం కోరుకుంటున్నాం మళ్ళీ కేసీఆర్ రావాలని, మళ్ళీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ గెలవాలని ఈ కోరికతో బాన్సువాడ కాన్స్టిట్యూన్సీ నుంచి అందరు వచ్చినాం. చాలా వృత్తిగా మా సీనన్న అనే కొత్త క్యాండిడేట్ ఇప్పుడు జాయిన్ అన్నారని, అందువలన మేము చాలా కృషితో అభిమానంతో ఇచ్చిన జై తెలంగాణ. చెప్పండి, మీరు చెప్పండి, ఎప్పుడు జాయిన్ అయ్యారు? మన పాత వాళ్ళం ఉన్నాం, కొత్త వాళ్ళం కాదు. నేను జాయిన్ అయ్యి 10 సంవత్సరాలు అవుతున్నది. కేసీఆర్ పాలన మంచిగా ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదు. అందుకని బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారంటే ఏం సమాధానం చెప్తారు? 10 సంవత్సరాల నుంచి ఉన్నాను. మంచిగా ఉన్నది, ప్రభుత్వం మంచిగా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు అనేది రేవంత్ రెడ్డి వచ్చిన పాలన నుంచి మంచిగా లేదు. ఓకే, జై కేసీఆర్, జై తెలంగాణ. అది చూస్తున్నాం కదా, ఒకసారి మనం వీడియోస్లో చూసుకోవచ్చు. పూర్తిగా కూడా తెలంగాణ భవన్ మొత్తం కార్యకర్తలతో చిక్కించిపోతున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున కూడా చేరికలు అయితే జరిగినట్టుగా కూడా తెలుస్తున్నంత కొంతమంది ఉన్నారు. చెప్పండి అన్న, ఎందుకు బాన్సువాడ నుంచి పెద్ద ఎత్తున ఈ చేరికలు జరిగింది? అందరికీ తెలిసిన విషయమే. బాన్సువాడలో ఇంతకుముందు గెలిచినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు మన పార్టీలో ఉండి, బీఆర్ఎస్ పార్టీలో ఉండి మొత్తం క్రీమ్ మొత్తం గురించి ఓన్లీ బాన్సువాడ కొన్ని వందల వేల కోట్ల రూపాయల నిధులు కేసీఆర్ గారి పుణ్యమాన్ని తీసుకెళ్ళి ఈరోజు వెన్నుపోటు పొడిచి పార్టీలో ఉన్న కార్యకర్తలను గాలి కొదిలేసి ఆయనకు సంబంధించిన కొంతమంది నాయకుల్ని, కార్యకర్తలు ప్రతిసారి పార్టీ మారిన ప్రతిసారి వెళ్ళే ఆ రెగ్యులర్ గ్యాంగ్నే ఇప్పుడు మళ్ళీ అధికార పార్టీలో తీసుకెళ్ళేసరికి ఉద్యమకారులు, తర్వాత ఆయన నమ్ముకున్న వాళ్ళు, కేసీఆర్ గారు నమ్ముకున్న వాళ్ళు, కేటీఆర్ నమ్ముకున్న నాయకులందరూ కూడా గాలికి అయిపోయేసరికి వాళ్ళందరూ కూడా ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి మీద దుమ్మెత్తిపోసే పరిస్థితి వచ్చింది. ఆయన ఏ రకంగా బాన్సువాడ పేరు చెప్పుకొని ఏ రకంగా నిధులని దోసుకపోయిందో అందరూ కూడా గ్రహించారు. ఈరోజు అతను ముఖ్యమంత్రి కూడా ఇష్టమైనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను గాలి కొల్లేసి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈరోజు ప్రశాంత్ అన్న గారి నాయకత్వంలో, బాజిరెడ్డి గోవర్ధన్ గారి నాయకత్వంలో, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కష్టపడుతున్నటువంటి నాయకత్వంలో శ్రీనివాసరావు గారు పార్టీలో జాయిన్ అయ్యారు. చాలా సంతోషంగా ఉన్నది. ఆనంద ఉత్సాహాలు ఇంకా కూడా వస్తున్నారు. ఇక్కడ బండ్లు లేట్ అయ్యేసరికి ఇంకా వస్తున్నారు. ఇప్పుడు కూడా వస్తున్నారు. ఇది చూస్తూ ఉంటే కేటీఆర్ గారి మీద క్రేజ్ ఎట్లా పెరుగుతుంది రాష్ట్రంలో అనేది మనకు కనిపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బాన్సువాడలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని చెప్పి ఏదైతే ఈ జన సందోహం వచ్చిందో ఇదే దానికి నిదర్శనం అని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాం. 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. రక్తం తీసి బీఆర్ఎస్ పార్టీ నాయకుల రక్తం తీసి పొలాల్లో జల్లాలంటూ కూడా మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు? అతను ఒక ఫ్యాక్షనిస్టు. ఇప్పటిదాకా లేని ఈ శాంతి భద్రతలు చెడగొట్టాలనే ఉద్దేశం ఇప్పటిదాకా ఏ నాయకుడికి లేదు. మొట్టమొదటిసారి ఈ రేవంత్ రెడ్డి ఆ కల్చర్ తీసుకొస్తున్నాడు తెలంగాణకి. అందుకే రక్తమని, పేగులని, తలకాయలు నరకుడని రకరకాలుగా నోటికొచ్చిన భాష మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో 10 సంవత్సరాలు కాదు, ఇంకొక 20-30 సంవత్సరాలైనా ఈయన బతుకు బస్టాండే తప్ప రాబోయే రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనేది
అధికారంలోకి రావడం కల్లా ఇప్పుడు ఈ మాట మీరు వెళ్ళి గ్రామాల్లో కానీ సిటీలో కానీ ఎక్కడ పోయినా మహిళలను వృద్ధులను పిల్లల్ని అడిగినా కూడా థూ అని ఉంచే పరిస్థితి రేవంత్ రెడ్డికి వచ్చింది. ఇది ఆయన గ్రహిస్తలేడు. ఇది కేవలం ఆయన చెప్తున్న మాటలు మేకపోతు గాంభీర్యం తప్ప ఆయనగా ఆ గాంభీర్యం కూడా చూపించకపోతే వెనకాలన్న సైన్యం చేజారిపోతుందనే ఈ ఉచ్చబడుతుంది కాబట్టి ఈ మేకపోతు గాంభీర్యం అనేది ప్రదర్శించడానికే 10 ఏళ్ళు నేనే ఉంటా అని చెప్పి చెప్తా ఉన్నాడని నేను అనుకుంటున్నాను. నిజంగా ఇప్పుడు చెప్పాలంటే మా నిజాం సార్ నీళ్ళు ఉంచుకొని పంటలకు నీళ్ళు వదలటం లేదు. కావాలని పంట పండితే మళ్ళీ కొంటే ఇబ్బంది అవుతుందని చెప్పి పంటలకు నీళ్ళు వదలకుండా నిజాం సాగర్లో 6 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి. మాకు 4 టీఎంసీల నీళ్ళు ఇడిచినా కానీ చెరువుల కింద పంటలు పండుతాయి. చెరువులు నింపుకొని చెరువు కింద సాగు చేద్దాం అనుకుంటే కూడా కావాలని వడ్లు కొనాల పడుతుంది, మళ్ళీ బోనస్ ఇవ్వాలని వస్తుందని చెప్పి కావాలని నిజాం సార్ నీళ్ళు వదలడం లేదు. దీని గురించి మేము బాగా పెద్ద ఎత్తున ముందు ఇంకా ధర్నాలు చేస్తాం, నిలదీస్తాం, గవర్నమెంట్ నిలదీస్తామని కోరుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు నసూరాబాద్ వాన్కోట్ నియోజకవర్గం నుంచి వచ్చినాం మేము. ఇక్కడ ఎంతమంది జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీలో? మేము ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం అప్పటి సంది కూడా. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ రమ్మన్నారు కాబట్టి ఇంకా దాదాపు మా మండలి నుంచి ఒక 200 మంది దాకా వచ్చినాం అన్నట్టు. ఇప్పుడు మేము ఎక్కడి నుంచి వచ్చారు? మాది రుద్ర మండల్ సార్. మా రుద్ర మండలం నేను జాయిన్ అయ్యారు పార్టీలో? లేదు, గత 7 సంవత్సరాల నుంచి రుద్ర మండల్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను నేను. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా 50,000 మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ఖచ్చితంగా చూస్తున్నాం కదా, ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కూడా మనం ఎక్స్క్లూజివ్గా మైక్ టీవీ స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా చేరికలు అయితే జరిగిన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి చాలా మంది ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మనతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ చేరికలు? జనం ప్రభంజనం. ఇలా బాన్స్వాడ ఎక్కడి నుంచి ఎక్కడ చూసినా కానీ సారు కారు కేసీఆర్. ఈ జనం చూస్తూ ఉంటే పోచారంకి గాచారం పట్టుకున్నట్టే అనిపిస్తుంది. ఆయన జీవితంలో కూడా బాన్స్వాడ గెలవాడు. ఇక్కడ ఉన్నటువంటి యువతను ఇలా మేము మైక్ టీ ద్వారా చూస్తూ ఉంటే వేలాది మంది తరలి వచ్చిర్రు. కాబట్టి ఇక పోచారంకి గాచారం చుట్టుకున్నది ఖచ్చితంగా అక్కడ ప్రజలంతా కోరుకుంటారు మనస్ఫూర్తిగా. సారు కారు కేసీఆర్, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అంటారు. కాబట్టి మరి భారీ మెజార్టీతో సీటు కేసీఆర్ ఎవరికి ఇచ్చినా కానీ ఇలా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎవరైనా కానీ సార్ ముఖం చూసే గెలిచే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి సారు కారు కేసీఆర్ అంటున్నారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. 100కు 100% ఇవాళ ఈ మీటింగ్ ఎంఎస్ఆర్ జైన్ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో 100 సీట్లతో మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కాబోతా ఉన్నారని చెప్పి సందర్భం తెలియదు. 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటూ కూడా మాట్లాడతాం. ప్రజాస్వామ్యం ఇది, సిగ్గుండాలి. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా 5 సంవత్సరాలకు ఎన్నుకున్నారు. 5 సంవత్సరాలకు మళ్ళీ నీకు రిన్యువల్ చేయాలంటే ప్రజలు రిన్యువల్ కాదు, ఇప్పుడే నేను దించే పరిస్థితి ఉన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్.